ఆర్ట్ మ్యూజియం, అది ఏషియన్ ఆర్ట్ మ్యూజియం, అది ఆఫ్రికన్ మ్యూజియం. ఇలా అయినంత మ్యూజియంస్ ఉంటాయి. సైడ్స్ ఉండేది అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఇది అంతా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ హెడ్ క్వార్టర్స్. ఇది వాళ్ళ అగ్రికల్చర్ హెడ్ క్వార్టర్స్. ఇదంతా రెండు సైడ్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, యునైటెడ్ స్టేట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సౌత్ బిల్డింగ్, ఇది మధ్యలో బ్రిడ్జ్ కనెక్టింగ్, ఇది నార్త్ బిల్డింగ్. అదంతా రెండు సైడ్లు క్నాప్ మెమోరియల్ ఆర్చ్ అంట. మరి ఇది ట్రైన్ స్టేషన్, అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషన్ ఉంది, పైకి రావచ్చు. ఇది బస్సులది, ఇది కూడా ట్రైన్ స్టేషన్ లోపల పోయే. క్నాప్ అని చెప్పినాను. అగ్రికల్చర్ హెడ్ క్వార్టర్స్ బోత్ ది సైడ్స్. అంతా వాళ్ళే. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది కూడా ఎర్ర కనపడేది ఫారెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్లు. అది నేషనల్ మాన్యుమెంట్. ఇదంతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు చూడ. ఇదంతా అదే, చాలా పెద్దది. చూడండి అక్కడి నుంచి ఆ బోత్ సైడ్స్ అదంతా ఆడదాకా, ఇది ఆడదాకా హోల్ రోడ్ అంతా అదే ఉంటాయి. తీసుకొని డబ్బులు కట్టేసి రైడ్ చేసుకొని మళ్ళీ పెట్టిపోవచ్చు. స్కూటర్స్. ఫారెస్ట్ ఎర్ర బిల్డింగ్, అది హాలోకాస్ట్ మ్యూజియం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాజీస్ జ్యూస్కు చేసిన మ్యూజియం, హాలోకాస్ట్ మ్యూజియం. ఇదంతా మ్యూజియంస్ అన్నీ ఉంటాయి. ఇది అగ్రికల్చర్ బిల్డింగ్ చూడండి, సౌత్ బిల్డింగ్. ఇదంతా మ్యూజియంస్ ఇట్లా వెళ్ళిపోతాయి. అదే నేషనల్ మాల్. మ్యూజియం కూడా ఉంటుంది, ఎంగ్రేవింగ్ అంతా చేసేది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ కనబడుతుంది. ఫారెస్ట్ సర్వీస్ ఇక్కడ బోట్ షేప్లో ఉంది కదా, చిన్న బోట్ షేప్లో, ఇట్లా బీ షేప్లో. అది ఆఫ్రికన్ మ్యూజియం, ఆర్ట్ మ్యూజియం కాదు, ఆఫ్రికన్ మ్యూజియం. అది సైడ్ వైట్ హౌస్ వస్తుంది. క్యాపిటల్ హిల్ ఇక్కడ ఉంటుంది, క్యాపిటల్ హిల్. అక్కడ పోతే లింకన్ మెమోరియల్, యువతల సైడు జెఫర్సన్ మెమోరియల్. క్వాడ్రాంగిల్ టైప్లో. ఇప్పుడు నేషనల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇట్లనే డిజైన్ చేస్తున్నారు. 2 కలర్స్ ఉన్నాయి కదా, ఆడదాకా ఒక కలరు, ఆడదాకా ఒక కలరు. ఈ నేషనల్ మాన్యుమెంట్ కట్టేటప్పుడు ఆడదాకా కట్టిన తర్వాత డబ్బులు అయిపోయినాయంట. డబ్బులు అయిపోయిన తర్వాత 40-50 ఇయర్స్ కట్టలేదు. తర్వాత ఫండ్స్ తీసుకుని కట్టించారు. కట్టించినప్పుడు ఆ స్టోన్ దొరకలేదంట. కింద స్టోన్ చూడండి, వైట్గా ఉంది, పైన బ్రౌనిష్ ఉంది కదా, ఆ స్టోన్ దొరకలేదు. ఆ స్టోన్ అంతా అయిపోయింది, మౌంటైన్ కరగొట్టేస్తున్నారు. సో దే గాట్ అనదర్ మౌంటైన్ అండ్ గాట్ ఇట్. దే కుడెంట్ గెట్ అ సేమ్ కలర్. రైట్ అబౌట్ దేర్ చూడండి, నీట్ కనపడుతుంది కలర్ డిఫరెన్సియేషన్, వైట్ అండ్ బ్రౌనిష్. అది నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్, సీక్రెట్ సర్వీస్ బిల్డింగ్. అది ఆడ కనపడుతుంది వీళ్ళ దగ్గర. దాని పక్కనే వైట్ హౌస్ ఉంటుంది, అది చెట్ల సంబంధం. అది సీక్రెట్ సర్వీస్ బిల్డింగ్. కొత్త ఎవరైనా గెస్ట్లు అందరు వస్తే దానిలో నిలుపుతారు అందరినీ. నీట్గా కనపడుతుంది ఆడ కలర్స్, డిఫరెంట్ కలర్స్. పైన కిటికీ ఉంది కనపడుతుందా? హోప్ యూ కెన్ సీ ది విండో. పైకి కూడా వెళ్ళచ్చు ఇందు నుంచి టికెట్లు తీసుకొని. ఇప్పుడు అలా చేయట్లేదు, కోవిడ్ అని చెప్పి. పెద్దల సెంట్రల్ క్వాడ్రాంగిల్ ఉంది, చుట్టూ ఫ్లాగ్స్ ఉన్నాయి, అక్కడ పోయి చూపిస్తాం. అది హాఫ్ పాస్ట్ ఫ్లై అవుతున్నాయి, నాకు తెలియదు ఎందుకో. నార్మల్గా హాఫ్ పాస్ట్ ఫ్లై ఇది హ్యాస్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ సంబాడీ. ఇది నీట్ కలర్ డిఫరెన్స్ కనపడుతుందా? ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. పైన కిటికీ ఉంది, పైకి పోవచ్చు. చూడండి అంతా, అది ఆఫ్రికన్ మ్యూజియం. ఇప్పుడు కనపడుతుంది చూడండి. అదొక మినిస్ట్రీ, మళ్ళీ ఏందో ఒక మినిస్ట్రీ. అది అదే వైట్ హౌస్ కనపడుతుందా?
ఇట్లా కుర్చీలు కనపడుతున్నాయి చూడు, అది వైట్ హౌస్, అది సీక్రెట్ సర్వీస్ బిల్డింగ్ దాని పక్కదే అది. అండ్ లింకన్ మెమోరియల్ చూడండి, క్వాడ్రాంగిల్ మాదిరి ఉంటుంది. అది క్యాపిటల్ హిల్ ఎదురుగా ఉండేది క్యాపిటల్ కాంగ్రెస్, అది యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్. ఇటు సైడ్ పోతే జెఫర్సన్ మెమోరియల్ ఉంటుంది. సో ఫోర్ సో వన్ సైడ్ ఈస్ లింకన్ మెమోరియల్, వన్ సైడ్ ఈస్ వైట్ హౌస్, వన్ సైడ్ ఈస్ క్యాపిటల్ హిల్, దిస్ సైడ్ ఈస్ జెఫర్సన్ మెమోరియల్. సెంటర్లో ఇది. సో 4 sides. నేషనల్ క్యాపిటల్ సిటీ ఇది నుంచి ఢిల్లీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కూడా ఇట్లనే కట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఆ సెంటర్లో తెల్ల కనపడుతున్నాయి చూడు, అది ఐ థింక్ 1 for each కోవిడ్ డెత్. 700,000 పీపుల్ చనిపోయారు అమెరికాలో ఈ మధ్య డ్యూ టు కోవిడ్. సో 1 flag for each కోవిడ్ డెత్. I think there are about 700,000 white flags. 1 for each COVID death. White flags అన్ని. That's the Parliament House. Huh? Parliament House. Okay. ఒక సైడ్ సెనెట్ ఉంటుంది, ఇంకో సైడ్ కాంగ్రెస్ ఉంటుంది. వాటర్ ఉంటుంది. ఇక్కడంతా ఫ్లాగ్స్ చూపించినా కదా కోవిడ్ డెత్స్కి ఎన్ని ఉన్నాయి చూడు. ఐ థింక్ అమెరికాలో 7 లక్షల మంది చచ్చిపోయినారు కాబట్టి 7 లక్షలు ఉంటాయి. ఇది ఆఫ్రికన్ మ్యూజియం, ఇన్వర్టెడ్ కోన్ మాదిరి ఉంటుంది, కొత్త కట్టించారు అది. అది క్యాపిటల్ వైట్ హౌస్ సైడ్ ఉంటుంది. ఇక్కడ జెఫర్సన్ మెమోరియల్ చెట్లలో కనపడదు మనకు, ఈ ఏరియాలో ఉంటుంది. అదే వైట్ హౌస్, వైట్ హౌస్ ఎదురుగానే ఇది మెమోరియల్, కోవిడ్ మెమోరియల్. ఓకే, ఇవన్నీ ఈచ్ ఫ్లాగ్ రిప్రజెంట్స్, పేర్లు కూడా రాశారు వాళ్ళది, ఇన్ ఆనర్ ఆఫ్ సంథింగ్ 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 అని. ఈచ్ ఫ్లాగ్ హ్యాస్ ఎ నేమ్, ఈచ్ ఫ్లాగ్ ఈజ్ ఎ పర్సన్, ఎ సోల్ గాన్ డ్యూ టు కోవిడ్. 7 లక్షల మంది మరి కొత్తగా మళ్ళీ పెడుతున్నారు, ఇంకా చనిపోయే అడిషన్లు అక్కడ చిన్నది చూడండి. I never thought these flags give me the real magnitude of people died. Any flags చూడండి. ఆఫ్రికన్ మ్యూజియం అవన్నీ మినిస్ట్రీలు. అటు సైడ్ వెళ్తే అవన్నీ ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్లాగ్స్. ఈచ్ ఫ్లాగ్ ఈజ్ ఏ పర్సన్ డైడ్. ఏడుస్తుంది అక్కడ. I think she is mourning the death of her loved one. You can see the names. రాశారు చూడండి, ప్రతి ఫ్లాగ్ పైన ఒక్కొక్క పేరు ఉంది. ఈచ్ ఫ్లాగ్ ఈజ్ ఎ పర్సన్. Seven lakhs 327 people died so far. చూడండి, 700,327 people died so far due to COVID here. 7,327,000 మంది చనిపోయారు అమెరికాలో. కొత్త ఫ్లాగ్ పెడుతున్నారు చూడండి వాళ్ళు. 1 new person died. ఇక్కడ పెడుతున్నారా, చూస్తున్నారా? దే టేకింగ్ ఎ పిక్చర్ అండ్ పుట్టింగ్ ఎ న్యూ ఫ్లాగ్ ఇన్. కొంతమంది ఫోటోలు కూడా పెట్టారు. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, జస్ట్ టు ఐడెంటిఫై యువర్ లవ్డ్ వన్. సో అక్కడికి వెళ్ళి నువ్వు కోవిడ్ డెత్ చెప్తే దే ఆర్ గోయింగ్ టు సే పుట్ ఇట్ ఇన్ బ్లాక్ 139 or 145, put it here, and so you can come back and identify your loved one's flag. It's a way of sea of humanity died. It's all due to COVID. అదే వీళ్ళందరూ మోస్ట్ ప్రాబ్లీ బతికే ఉండేవాళ్ళు, 80% of people. ఇది World War II మెమోరియల్. ఇది నేషనల్ మాల్ దగ్గర ఉంటుంది. ఈ ప్లబస్
పూనం అంటే ఫర్ ది పీపుల్ అని వాళ్ళ నేషనల్ ఎంబ్లమ్. వరల్డ్ వార్ II మెమోరియల్. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ మధ్యలో స్టేట్స్ పేర్లన్నీ. కొన్ని కంట్రీస్ కూడా పంపించాయి. జార్జ్ డబ్ల్యూ బుష్ ఓపెన్ చేశారు. ఏ కంట్రీస్ సెకండ్ వరల్డ్ వార్ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇదే వరల్డ్ వార్ II మెమోరియల్. అదే లింకన్ మెమోరియల్ ఎదురు ఉంది. చూడండి, గమనిస్తే స్టేట్స్ పేర్లని రాశారు చూడండి. ఫిలిప్పీన్స్ అనే కంట్రీ కూడా ఉంది ఇప్పుడు. దే కాంట్రిబ్యూటెడ్ ఫర్ వరల్డ్ వార్ II. అప్పుడు ఇదంతా స్వాంప్ మాదిరి ఉండింది. క్యాపిటల్ కట్టకముందు ఇదంతా స్వాంప్ అంతా ఇచ్చేసేసి నేషనల్ మాల్గా చేసేసారు. ఇది కూడా లేకుండా ఉండినప్పుడు. Each star represents 100 soldiers died. So this many soldiers died. 4048 స్టార్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే 40,000 మంది వచ్చినారు అమెరికన్స్ సెకండ్ వరల్డ్ వార్లో. ఈచ్ స్టార్ రిప్రజెంట్స్ 100 సోల్జర్స్. సో ఎన్ని స్టార్స్ ఉన్నాయి వాళ్ళకే మెమోరియల్. హియర్ వీ మార్క్ ది ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్. వరల్డ్ వార్ II మెమోరియల్ రైట్ ఇన్ నేషనల్ మాల్. జెఫర్సన్ మెమోరియల్ అని చూపిస్తుంటే కదా, అదే జెఫర్సన్ మెమోరియల్. ఇది కొంచెం మూలకు ఉంది కాబట్టి ఎవరు తక్కువ మంది జనాలు ఉంటారు. సెకండ్ వరల్డ్ వార్ మెమోరియల్, జెఫర్సన్ మెమోరియల్. అదే నేషనల్ మాల్, దాని వెనకల నేషనల్ మాన్యుమెంట్, దాని వెనకల ఇది క్యాపిటల్ హిల్. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా లింకన్ మెమోరియల్. మెట్లన్నీ ఎక్కిపోతే పెద్ద లింకన్ బొమ్మ ఉంటుంది. Let's go see upstairs. ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అన్నీ పోతుంటాయి ఏరోప్లేన్. అదే లింకన్ మెమోరియల్. ఎంత పెద్దగా ఉందా ఈ ఇమేజ్. అది from all walks of life come here. Paintings. Panoramic view కనపడుతుంది. నేషనల్ మాన్యుమెంట్, జెఫర్సన్ మెమోరియల్, వైట్ హౌస్, లింకన్ మెమోరియల్, ఇది క్యాపిటల్ హిల్. అది సో 4 డైరెక్షన్లలో 4. సో మార్టిన్ లూథర్ కింగ్ ఇక్కడ 1963లో నిలబడుకొని he had a big meeting here and he started the famous speech saying that I have a dream. This is the most famous black leader, Martin Luther King. రాష్ట్రపతి అయితే అనుకున్నారు, కానీ he was murdered a year after this, 1963. So he had a big famous meeting. He stood on this rock, this here, right here, and said, I have a dream. చాలా హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ అది వీళ్ళకు. సో ఒకప్పుడంతా దిస్ వాజ్ అ స్వాంప్. ఇదంతా స్వాంపే. వైట్ హౌస్ చుట్టూ స్వాంప్ ఉన్నింది. గొర్రెలు కాసుకునే వాళ్ళు ఒకప్పుడంతా అట్ ఫస్ట్ వరల్డ్ వార్ దగ్గర. అప్పుడు దే థాట్ దే షుడ్ బిల్డ్ ఏ నేషనల్ మాల్ అండ్
నేషనల్ మాన్యుమెంట్ అండ్ చుట్టూ ఇవి కట్టాలనుకున్నారు మ్యూజియంస్ ఫర్ ది డిగ్నిటరీస్. అందుకని దే రీమోడల్ చేస్తున్నారు టు దిస్ నేషనల్ మాల్. చాలా స్టేట్స్ పేర్లన్నీ ఉన్నాయి. కాలమ్స్ దగ్గర స్టేట్స్ పేర్లన్నీ ఉన్నాయి. బట్ అలాస్కా అండ్ హవాయి వాజ్ ఇంక్లూడెడ్ లేటర్. అందుకని దానికి పెట్టారు ఇక్కడ.